రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక అపొస్తలుడైన పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం. యేసుక్రీస్తు ఫుట్నోట్లో రాయబడింది. క్రీస్తు అనే శబ్దమునకు అభిషక్తుడని అర్థం. యేసుక్రీస్తు దాసుడును. మొత్తం రోమాలో మనకు వచ్చేసి 16 అధ్యాయాలు ఉన్నాయి. మొదటి అధ్యాయం మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు దాసుడును. క్రీస్తు అనే శబ్దమునకు అభిషక్తుడని అర్థం. యేసుక్రీస్తు దాసుడును, అపొస్తలునిగా నుండుటకు పిలువబడిన వాడును, దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి రాయునది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృప సమాధానములు మీకు కలుగునుగాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసింది. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడిన ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులవునట్లు ఈయన ద్వారా మేము కృపను అపొస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. సో ఇక్కడ మొదటి అధ్యాయంలో మొదటి 7 వచనాల్లో చూసినట్లయితే పౌలు చెప్తా ఉన్నాడు, యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. 2 సార్లు సువార్త అని రాయబడి ఉంది. వాగ్దానము ముందుగా చేసినట్టుగా చూస్తున్నాము. శరీరమును బట్టి దావీదు సంతానము, కానీ మరి ఆత్మను బట్టి మరి పునరుత్థానుడైన, మృతుల్లో నుండి పునరుత్థానమైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడిగా ఈయన నిరూపింపబడినట్లుగా మనము చూస్తున్నాం. అయితే ఇక్కడ సమస్త జనులు, నీవు నేను 850 కోట్ల మంది కూడా విశ్వాసమునకు విధేయునట్లుగా ఈయన ద్వారా యేసుక్రీస్తు ప్రభు ద్వారా మేము కృపను అపొస్తలత్వమును పొందితిమి అని పౌలు చెప్తా ఉన్నాడు. సో 8వ వచనం, రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 8వ వచనం. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేని కొరకు? విశ్వాసము సర్వలోకమున ప్రచురం చేయుచుండుటను బట్టి, అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. 9-10 వచనాలు కలిసి ఉన్నాయి. ఇప్పుడు ఎలాగైనను ఆటంకము లేకుండా మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తం వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనలు యందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలుకొనుచు మిమ్మును గూర్చి ఎడతెగక జ్ఞాపకం చేసుకొనుచున్నాను. ఎందుకు? ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మ యందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి. సో దేవుని చిత్తం లేకుండా మరి ఆయన రావడం అనేది కుదరదు అనేది పౌలు చెబుతూ, ఎల్లప్పుడూ ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాను, కుమారుని సువార్త విషయమై దేవుడే నాకు సాక్షి అని చెప్తా ఉన్నాడు. సో సువార్త అనే పదం ఇక్కడ మూడోసారి మనం చూస్తున్నాం. సో రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 11వ వచనం. మీరు స్థిరపడవలనని, అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలనని. 12వ వచనం. ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనాను మీకు ఇచ్చుటకు మిమ్మును చూడవలనని మిగులు అపేక్షించుచున్నాను. సో ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనా ఇవ్వాలని, ఆయన ఆదరించాలని, విశ్వాసం చేత ఒకరినొకరు ఆదరణ పొందవలనని ఆయన అపేక్షిస్తూ ఉండి చెప్తా ఉన్నాడు. 13వ వచనం. సహోదరులారా, నేను ఇతరులైన అన్ని జనుల్లో ఫలము పొందినట్లు మీలో కూడా ఫలం ఏదైనాను పొందవలనని అనేక పర్యాయములు మీ యొద్దకు రానుద్దేశించితిని, కానీ ఇది వరకు ఆటంకపరచబడిచితిని. ఇది మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు.
So he was trying to come to Romans, but somebody, some or the other way, he got attacked. సో రాలేకపోయాను అని చెప్తూ, ఎప్పుడో మీరు రక్షణ పొందాల్సింది, ఫలము మీ లోపల చూడాల్సింది, కానీ నేను రాలేకపోయాను అని చెప్తా ఉన్నాడు. 14వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. గ్రీసు దేశస్థులు కాని వారికిని, జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను. సో ప్రకటించబడటము, వెళ్ళటము అనేది చూస్తే ఆయన రుణపడినట్లుగా చూస్తున్నాం. కాగా నా వలనైనంత మట్టుకు, 15వ వచనం, కాగా నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధంగా ఉన్నాను. సో సువార్త అనే పదము మనం ఇక్కడ వర్ష 4వసారి 15వ వచనంలో చూస్తున్నాం. ఈ అధ్యాయంలో సువార్త ప్రకటించుటకు సిద్ధంగా ఉన్నాను. సిద్ధపాటు అనేది చాలా ప్రాముఖ్యమైనది. సో సిద్ధపాటు అనేది పౌలు కలిగి ఉన్నాడు. పౌలు రోమా వచ్చి సువార్త ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నట్టుగా రాస్తూ ఉన్నాడు. 16వ వచనం, సువార్తను గూర్చి నేను సిగ్గుపడను వాడను కాను, ఏలైనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. సో ఇక్కడ 5వసారి 16వ వచనంలో సువార్త అనే పదము చూస్తూ ఉన్నాం. ఆయన అంటాడు పౌలు, సువార్తను గురించి నేను సిగ్గుపడు వాడను కాను. సో సువార్త విషయంలో, ఇతరులకు యేసుప్రభు వారిని ప్రకటించే విషయంలో రుణస్థుడను, ఇంకేమంటున్నాడు, సిద్ధంగా ఉన్నాను, ఇంకేమంటున్నాడు, సిగ్గుపడు వాడను కాను అని చెప్తా ఉన్నాడు. సో ఈ మూడంతల పరిచర్య, మనము రుణపడిన వారమని, మనం సిద్ధంగా ఉండాలని, మనం సిగ్గుపడకూడదని మనకు ఈ యొక్క వచనాల నుంచి అర్థమవుతూ ఉంది. మనము 17వ వచనం చదువుకుంటే, రోమా 1:17, ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. సో దేవుని నీతి బయలుపరచబడాలని రైచియస్ లివ్ బై ఫెయిత్ అంటున్నాడు. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అని చెప్తా ఉన్నాడు. ఆ విధంగా విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసం కలుగునట్లుగా మన జీవితాల్లో మరి పౌలు రోమీయులకు రాస్తూ ఆ విధంగా విశ్వాసంతో జీవించాలి. విశ్వాసము, నీతిమంతుడు జీవించడం అనేది దానికి మూలం ఏంటి, ఆధారం ఏంటి అంటే విశ్వాసము అని చెప్తా ఉన్నాడు. ఇంకా మనం ముందుకు చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. సో నీతి లేని జీవితాలు, సత్యాన్ని అడ్డగించే జీవితాలు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద, దుర్నీతి మీద ఏముందంట, దేవుని కోపం ఎక్కడి నుంచి వస్తుంది, పరలోకము నుండి బయలుపరచబడుతుంది. అందుకనే మనము ఆయన కోపగించుకుంటే మరి ఎన్నో, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చూస్తే మరి యుద్ధ సమాచారములు, కరువులు ఎన్నో మరి వింటూ ఉన్నాం. భయంకరమైన, అంతకుముందు కూడా చూడని ప్రకృతి వైపరీత్యాలను మనము చూడవలసిన వారంగా ఉన్నాం. సో ఇక్కడ దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. సో ఇక్కడ నీతి లేకుండా జీవిస్తే దేవుని కోపము పరలోకం నుంచి వస్తుంది అని చెప్తా ఉన్నాడు. మనం ఇంకా ముందుకు చూసినట్లయితే 19వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం, ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది, దేవుడు అది వారికి విషదపరచును. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగత్తు ఉత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి కనుక వారు నిరత్తురులై ఉన్నారు. మరియు
వారు దేవునిని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్థుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమాస్వరూపముగా మార్చి. చూడండి, ఇక్కడ ఎంత స్పష్టంగా దేవుని యొక్క వాక్యంలో మరి తెలియబడతా ఉందంటే, దేవుని గురించి తెలియశక్యమైనది ఏదో అది వారికి విషదమై ఉంది. అది ఆల్రెడీ తెలిసి ఏమంటున్నాడు, అదృశ్య లక్షణములు, దేవుని యొక్క అదృశ్య లక్షణాలు అంటివి ఆయన నిత్యశక్తి, ఆయన దేవత్వము ఎలా ఉందంట, జగత్తుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నాయి. ఈ భూమిని నోటి మాట చేత సృజించాడు. సో దేవునిని ఎరిగేయు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. సో ఈ జీవితాల్లో దేవునిని ఎరిగియు దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్థుతులు చెల్లింపలేదు, వాదముల యందు వ్యర్థులైరు. సో జ్ఞానులు మనం చెప్పుకొనొచ్చు బుద్ధిహీనులైరు. కాబట్టి అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమాస్వరూపంగా మార్చారు. దేవుని మహిమను మనుషులకు ఆపాదిస్తూ ఉన్నారు, పక్షులకు ఆపాదిస్తూ ఉన్నారు, చతుష్పాద జంతువులకు ఆపాదిస్తూ ఉన్నారు, పురుగులకు ఆపాదిస్తూ ఉన్నారు. సో ఇది చాలా చాలా తప్పు అని తెలియపరుస్తూ ఉన్నాడు. 1వ అధ్యాయం 24వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించను. సో వీళ్ళు అపవిత్రం చేస్తూ ఉండి చివరికి దేవుడే వారిని అపవిత్రతకు అప్పగించినట్లుగా చూస్తాం. ఎందుకంటే దురాశ అనేది పాపము కనుక దురాశ గర్భము ధరించి పాపమును కనును. సో కాబట్టి దురాశ అనేది సమస్త కీడునకు మూలం. ఆశపడాలి కానీ దురాశ దుఃఖానికి చేటు అనే సామెత కూడా మనం చూస్తాం. సో మనకు కావాల్సిన అక్కరత ఏందో మనం అడగక మునిపే దేవునికి తెలుసు, దేవుడు ఇస్తాడు. కానీ మనం ఏం చేస్తున్నాం, ఇంకా కావాలి అని దురాశ పడతాం. సో కాబట్టి అట్లా దురాశ పడితే దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళను అపవిత్రతకు అప్పగిస్తాడంట. సో వాళ్ళు ఏం చేస్తారనేది నెక్స్ట్ వచనంలో చూస్తాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వచనం. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి, యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమె. సో ఈ అపవిత్రతకు అప్పగించిన తర్వాత సత్యం ఏమైపోయింది, అసత్యంగా ప్రకటించబడుతుంది. సృష్టికర్తకు ప్రతిగా సృష్టాన్ని పూజిస్తూ ఉన్నారు. సో దేవుని మర్చిపోయి దేవుడు తయారు చేసిన బొమ్మలను వస్తువులను మరి క్షయమైపోయే వాటిని పూజిస్తూ ఉన్నారు. సో దాని కొరకు 26వ వచనంలో అంటాడు, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించను. వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామ తప్తలేరు. సో ఈ విధంగా అపవిత్రత ఉండడం వల్ల స్త్రీ పురుషులు వారి యొక్క విపరీతమైనటువంటి చేష్టలను చేస్తూ ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు. ఏదోము సంతతి, ఇది కూడా చాలా భయంకరమైనది. దేవునికి ఇష్టమైనటువంటి కార్యము ఇది కానే కాదు. సో అపవిత్రతకు అప్పగించినట్లుగా